రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ అల్లా కృపా కటాక్షాలు ఉండాలని వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ సందర్భంగా అనంతపురం అశోక్ నగర్లోని ఈద్గా మైదానంలో నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ 2024లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముస్లిం మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న 90 కోట్ల రూపాయల మేర ఇమాం మౌజాన్లకు వేతనాలు చెల్లించారన్నారు. ఇప్పుడు తాజాగా మరో 45 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసింది ఏమీ లేదని విమర్శలు చేశారు. 10 కోట్ల రూపాయలతో అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణం చేపడితే ఒక్క ఇటుక వేయలేదని విమర్శించారు. అందరికీ ముందుగా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈద్గా మైదానంలో ఈ రంజాన్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా అనంతపురం ఎంపీ సోదరుడు అంబికా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ముస్లిం మైనార్టీలని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఈరోజు ఇమాములకైతేమి మజాములకైతేమి గతంలో ఉండే పెండింగ్ బిల్లులన్నీ దాదాపు 90 కోట్ల రూపాయలు ఉంటే ఆ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి 45 కోట్ల రూపాయలు కానీ ఈరోజు ఇమాము మజాములకి రిలీజ్ చేయడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో ఉండే అన్ని మసీదులకు మౌలిక వసతులు కల్పిస్తూ, అంటే అక్కడ తాగునీటి సౌకర్యం అయితేమి అలాగే టాయిలెట్స్ సౌకర్యాలు అయితే ఇవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి ముస్లింల పక్షపాతి ఇద్దరు. దేనికంటే గతంలో చూశారు, గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ముస్లింలు పట్టించుకుని పాపాలు పోలేదు. 2014-19లో 10 కోట్ల రూపాయలతో ముస్లిం మైనార్టీ భవన్ని అమరావతిలో నిర్మించడానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ కనీసం ఒక ఇటుక పేర్చిన దాఖలాలు కానీ లేవు. మళ్ళీ 2024లో మా ప్రభుత్వం ఈ రంజాన్ మాసంలో ధర్మాన్ని కాపాడుతూ త్యాగాన్ని ప్రతి ఒక్కరికి పంచుతూ ఎంతో పవిత్రంగా ఈ మాసం అంతా కూడా ఉపవాస దీక్ష చేపట్టి అందరూ బాగుండాలి, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముస్లిం సోదరులు ఈ రంజాన్ యొక్క మాసాన్ని ఎంతో పవిత్రంగా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్కి అందరూ విచ్చేసి వేలాదిగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ నమాజ్ కార్యక్రమంలో పాల్గొనడం, దీనికి మన గౌరవ శాసనసభ్యులు అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కావడం, మేమందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అల్లా అందరికీ కూడా మంచి చేయాలి, ప్రపంచ మానవాళికి ఖచ్చితంగా అందరూ సుహృదంగా పనిచేయాలి, హిందూ ముస్లిం భాయి లాగా ఈ దేశ సర్వోప అభివృద్ధి కోసం మనందరూ కూడా కష్టపడాలనేటువంటి తత్వాన్ని ఇక్కడ అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన వెంటనే ముస్లిం సోదరులకు ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా అటు మౌజాములు కానీ ఇమాజులు కానీ మొత్తం అందరికీ రావాల్సినటువంటి బకాయిల్ని 90 కోట్లు 45 కోట్లు విడుదల చేయడమే కాదు, 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ముస్లిం యొక్క మైనార్టీలందరూ కూడా అన్ని రకాల అభివృద్ధులకు రావాలని చెప్పేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకోవడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మసీదుకు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు దాదాపు 1 కోటి రూపాయలతోటి తెలుగుదేశం ప్రభుత్వ సాయంలోనే నిర్వహణ చేయడం జరిగింది. ఇంకా అనేక మసీదులు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ
ముస్లిం సోదరులకు కూడా అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఈ రంజాన్ మాసంలో వాళ్ళు చేపట్టినటువంటి పవిత్ర దీక్షని సఫలీకృతం చేస్తూ అల్లాహ్ యొక్క దయ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.